కొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే చంద్రబాబుతో పాటు కేబినెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే అచ్చెన్నాయుడు మొత్తం 25 మంది. సో నారా లోకేష్ తో సహా మొత్తం 25 మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా టీడీపీకి 21 మందికి మంత్రి పదవులు కేటాయించారు. టీడీపీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆశావాహులు ఉండటంతో తమకి మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కూడా కలవడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి 21 మంది, జనసేన నుంచి గెలిచినటువంటి 21 మందిలో ముగ్గురికి, అలాగే బీజేపీ నుంచి ఒకరికి మంత్రివర్గ స్థానం తగ్గింది. మొత్తం కులాల వారీగా చూసినట్లయితే కాపు, కమ్మ, రెడ్డి, ముస్లిం, వైశ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళందరికీ కూడా అత్యధికంగా చూసుకున్నట్లయితే బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 3, ఇలాగా మొత్తం 25 మందికి కేటాయించడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్, అలాగనే నాదెండ్ల మనోహర్, సో వీళ్ళకి, అలాగనే గతంలో మున్సిపల్ మంత్రిగా చేసినటువంటి ఏదైతే నారాయణ నెల్లూరు నుంచి గెలవటం జరిగింది. సో అప్పట్లో సిఆర్డీఏ వైస్ చైర్మన్ గా ఉన్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నిర్మాణాలు జరిగే వాటన్నిటికి సంబంధించి అప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నారాయణకి ఇచ్చారు. అలాగనే వంగలపూడి అనితకి ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి సత్యకుమార్కి ఇవ్వడం జరిగింది. అలాగనే పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు, అలాగనే నంద్యాల నుంచి గెలిచిన ఫరూక్ మైనారిటీ కోటాలో స్థానం తగ్గింది. అలాగనే ఆత్మకూరు నుంచి గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా ఆ కేబినెట్ లో బెర్త జరిగింది. మరోవైపు పయ్యావుల కేశవు, దీంతో పాటు రేపల్లె, గుంటూరు జిల్లా రేపల్లె నుంచి చూసుకున్నట్టయితే వరుసగా 3 సార్లు గెలిచిన అనగాని సత్యప్రసాద్ కు బీసీ కోటాలో కేబినెట్ లో బెర్త దక్కింది. అలాగే కొలుసు పార్థసారథి గతంలో వైసీపీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈ కేబినెట్ లో బెర్త దొరికినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే బాల వీరాంజనేయ స్వామి, అలాగనే అద్దంకి నుంచి గెలిచిన రవికుమారు, కంగేష్, గుమ్మడి బీసీ రెడ్డి, టీ సవిత వాసు, కొండపల్లి శ్రీనివాసు, పండిపల్లి రామప్రసాద్ రెడ్డి, నారా లోకేష్, అందరికీ కూడా మంత్రి పదవులు దక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఎందుకంటే ఈసారి కూటమికి సంబంధించి భారీ స్థాయిలో 164 మంది అభ్యర్థులు గెలవడంతో కేబినెట్ కూర్పు అనేది కొంత ఆశావాహులు ఎక్కువగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారింది. అలాగే బీజేపీ నుంచి ఎవరిని తీసుకోవాలనే దాని మీదనే కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే నిన్న రాత్రి అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్న తర్వాత అమిత్ షాతో మాట్లాడిన తర్వాత బీజేపీ నుంచి ఎవరికి సీటు కేటాయించాలి అనే చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేబినెట్ లిస్ట్ అనేది కొంత ఆలస్యమైంది. అమిత్ షాతో భేటీ తర్వాత అర్ధరాత్రి సమయంలో కేబినెట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో బీజేపీ నుంచి సత్యకుమార్కి మాత్రమే స్థానం లభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మేఘాలయ సీఎంతో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ మంత్రులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చాలా మంది గెస్టులు కూడా, సినిమా తారలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా ఆయన రావడం జరిగింది. అలాగనే ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. సో ఆయన కూడా నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఇలాగా చాలా మంది విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు అందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారు. అలాగనే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని కూడా వస్తున్న నేపథ్యంలో గన్నవరం, ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి నేరుగా కేసరపల్లిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సో ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా పోలీసులు కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అలాగనే ఎస్పీజీ, ప్రధాని భద్రత చూస్తున్నటువంటి ఎస్పీజీ వాళ్ళు కూడా ఇక్కడ ట్రయల్ రన్ వైపు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి నిన్న సాయంత్రమే చేరుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చంద్రబాబుతో కలిసి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, బాలకృష్ణ కుటుంబ సభ్యులు, సో వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా బయలుదేరే నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చేటువంటి
ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అందరికీ సంబంధించి కూడా 80,000 పాసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగనే విఐపీల కోసం 4 గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నటువంటి కరకట్ట దగ్గర నుంచి మొత్తం 22 కిలోమీటర్ల మేర మెయిన్ రహదారి మొత్తాన్ని కూడా పూర్తి కంట్రోల్ తీసుకున్నారు. అలాగనే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై చూసుకున్నట్లయితే పాసులకు సంబంధించి, ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్లు కూడా పెట్టారు. అలాగనే విజయవాడకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడైతే బైపాస్ లోకి ఏదైతే హైవేలోకి రాకుండా పూర్తి స్థాయిలో ఎవరికైతే కారు పాసులు ఉంటాయో వాళ్ళని మాత్రమే ఎలో చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అలాగనే ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాసులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గం నుంచి బస్సుల్లోనే రావాలి. ఎందుకంటే వెహికల్ పాసులు ఉంటే వెహికల్లో రావచ్చు, లేదన్నట్లయితే ఖచ్చితంగా బస్సుల్లో రావాలి. ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇప్పటికే పోలీసులు సూచించడం జరిగింది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా బస్సుల్లోనే రావాలి, వచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇప్పటికే పోలీసులు సూచించడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసరపల్లి ప్రాంతానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇప్పటికే భారీ స్థాయిలో కార్యకర్తలు, వాహనాలు, అలాగే బస్సుల్లో వస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తం 10,000 మంది పోలీసులతో భద్రత, ఏదైతే గుంటూరు రేంజ్, ఏలూరు రేంజ్, విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 10,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు అన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిఐపీలు, సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాటు చేశారు. అలాగనే వివిఐపీలు, సెలబ్రిటీలు వస్తున్న నేపథ్యంలో కేసరపల్లి ప్రాంతం మొత్తం కూడా సందడి వాతావరణం. ఇక ఇవాళే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది. 11:27 సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇక అబ్దుల్ నజీర్ గవర్నర్, ఆయన చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఇప్పటికే విజయవాడలోనే ఉన్న చిరంజీవి, రజనీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దీంట్లో ప్రత్యేకంగా హాజరు కాబోతున్నారు. ఇక జిల్లాల నుంచి చాలా భారీ స్థాయిలోనే టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. సో ఒక 5 సంవత్సరాల కాలంలో టీడీపీ కొంత ఇబ్బందులు పడింది. ఏకంగా చంద్రబాబుని కూడా గత ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయంలో టీడీపీ శ్రేణులు కొంత ఆవేదనతో ఉండేవాళ్ళు. కానీ ఆ ఆవేదనని ఓటు రూపంలో మార్చి ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారు టీడీపీ పార్టీకి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. సుమారుగా 164 స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించింది ఎన్డీఏ కూటమి. ఇప్పటికే ఇక చంద్రబాబు దాదాపుగా ఆయనే ముఖ్యమంత్రి తరహాలో ఎన్నికలు జరిగాయి. సో అనుకున్నట్టుగానే చంద్రబాబు మరోసారి అటు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది కేసరపల్లిలోని ఐటీ పార్క్ ప్రాంగణంలో ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. సుమారుగా 25 మంది మొత్తం ఓవరాల్గా చంద్రబాబు నాయుడుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దాదాపుగా 17 మంది కొత్త వారి దీంట్లో ఉండడం కూడా అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కసారిగా లిస్ట్ చూస్తే కనుక కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనితా వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నసీం మొహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సత్యవతి, వాసం శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సోరల్గా 25 మంది చంద్రబాబు నాయుడుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కేసరపల్లి ఐటీ పార్క్ మొత్తం కూడా కొంత ప్రజలతోని ఆహ్లాదకరంగా సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది.
సో చాలా భారీ ఎత్తున అక్కడ ప్రజలు మోహరించి ఉన్నారు. చంద్రబాబు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని అనే విషయంలో ఆయన ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎల్లో సింగం ఈజ్ బ్యాక్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో ఒక ఆనందం, ఒక ఉత్సాహం, ఒక సంతోషం కనబడుతోంది. ఓవరాల్ గా 25 మంది చంద్రబాబుతో కలిపి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా రాజకీయాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, మొదట్లో కొంత చాలా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈసారి ద బిగ్గెస్ట్ అసలు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని సాధించిందంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇది టీడీపీ బీజేపీతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రముఖులందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కూడా గెలిచినటువంటి మొదటిసారి ఈరోజు చాలా కీలకమైనటువంటి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ప్రస్తుతానికైతే దాని పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఆయన కూడా చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో జన సైనికులందరూ కూడా ఇదొక మంచి వార్త చెప్పాలి. ఎందుకంటే రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో అవమానాలు, ఎన్నో ఘోర పరాజయాలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం, తనతో పాటుగా తన పార్టీలో ఉన్నటువంటి 21 మందిని కూడా ఆయన గెలిపించుకోవడం, ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారులు తీసుకురావడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక కుల సామాజిక వర్గాల వారిగా మనం చూస్తే కనుక ఎస్సీ మాల నుంచి డోలాబాల వీరాంజనేయ స్వామికి అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ మాదిగ నుంచి అనిత, ఎస్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం మైనార్టీ నుంచి ఫరూక్, ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి టీజీ భరత్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇక ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి నిమ్మల పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్కి అవకాశం కల్పించింది. ఇక బలిజ నుంచి నారాయణ, కమ్మ నుంచి నారా లోకేష్, నాదెండ్ల పయ్యావుల కేశవులు, ఆ తర్వాత గొట్టిపాట్రవికి అవకాశం కల్పించారు. ఇక బీసీ యాదవ్ నుంచి పార్థసారథి, ఆ తర్వాత సత్యకుమార్కి ఇద్దరు కూడా అవకాశం కల్పించారు. ఇక బీసీ మత్స్యకారు నుంచి కొల్లు రవీంద్ర, బీసీ తూర్పు కాపు నుంచి కె శ్రీనివాస్, బీసీ కొప్పుల వెలుమ నుంచి అచ్చెన్నాయుడు, బీసీ గౌడ నుంచి అనగాని, ఇక బీసీ శెట్టి బలిజ నుంచి వాసం శెట్టి సుభాష్, కురుబా సవిత. ఓవరాల్ గా 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్ ఒక్కసారి కేసరపల్లి ఐటీ పార్క్ నుంచి మా ప్రతినిధి రోహిత్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. ఎస్ రోహిత్, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మనోజ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైపోయింది. 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా చరిత్రను సృష్టిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే వేదికనంతా కూడా సిద్ధం చేశారు. మనకి పాసలు జారీ చేశారు, అక్కడికి రావడానికి పాసలు జారీ చేశారు. వెహికల్ పాస్ను కూడా మనం చూడొచ్చు. AAA పాస్ మీడియాకి ఇచ్చారు. ఈ వెహికల్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే రూట్లో ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా బీజేపీ, జనసేన, టీడీపీ జెండాలు మనకి దర్శనమిస్తున్నాయి. ఈ రూట్లో మాత్రం కేవలం పాస్ ఉన్న వారినే అలౌ చేస్తారు. అంతేకాదు వివిఐపి పాస్లు ఉన్న వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి, AAA పాస్లు ఉన్న వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్తే ఇట్లా మ్యాప్ ఇచ్చారు. మ్యాప్తో పాటు ఇన్విటేషన్ కూడా మనకి కనిపిస్తోంది. AAA అని కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానించుచున్నది. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు జూన్ 12, 2024 బుధవారం వేదిక మీద ఐటీ పార్క్, గన్నవరం విమానాశ్రయం ఎదురుగా కేసరపల్లి ఇలా ఆహ్వాన పత్రికలను ముద్రించారు. దయచేసి తమతో ఈ ఆహ్వాన పత్రికను తీసుకుని రండి. దయచేసి మీకు కేటాయించిన స్థలంలో 9 గంటల 30 నిమిషాలకే ఆసీనులు కండి అన్న. ఈ ఆహ్వాన పత్రం ఇతరులకు బదిలీ చేయకూడదు, ప్రవేశం ఒక్కరికి మాత్రమే. అంటే ఈ ఆహ్వాన పత్రం ఉన్నవారు ఒక్కరిని మాత్రమే అలౌ చేస్తారు. 9 గంటల 30 నిమిషాలకు అక్కడికి వచ్చేయాలని చెప్తున్నారు. కొంతమంది నడిచి కూడా వెళ్తున్నారు ఈ రూట్లో. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మేము విజయవాడ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నుంచి వస్తున్నాం. పాసులు ఉన్నాయా? పాసులు అక్కడ మా ఫ్రెండ్స్ కాడ ఉన్నాయి. అవునా? ఓకే, మాకు కూడా మా ఫ్రెండ్స్ కాడ ఉన్నాయి పాస్. అవునా? విజయవాడ నుంచి వచ్చేది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్. నడిచి వెళ్తున్నారు? ఓ, అభిమానం కొద్దీ నడిచి వెళ్ళాలని అనుకున్నాను. దొనకొండ మండలం రాత్రి వచ్చాం, రూమ్ తీసుకున్నాం, ఇక్కడే ఉన్నాం. పోవటానికి 10-15 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం? ఆయన రాబట్టే మళ్ళీ
బాగా అభివృద్ధి అవుతుంది. జనాలు ఆయన కోసమే ఒకసారికి 2 సార్లు దండాలు పెట్టుకొని గెలిపించుకున్నారు. ఓకే, ఇది సాధారణ జనం ఇక్కడ నుంచి కొంతమంది నడుచుకుని కూడా వెళ్తున్నారు. ఆయన మీద అభిమానంతో నడిచి వేదిక దగ్గరికి వెళ్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి సెలబ్రిటీలు అందరూ కూడా రాబోతున్నారు, ప్రముఖులు రాబోతున్నారు, ఎన్డీఏ పక్షాల నేతలు రాబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు వెహికల్ మూవ్మెంట్ మనం చూడొచ్చు. వివిఐపీల మూవ్మెంట్ కూడా ఇటే ఉంది. జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. కేరింతలు కొడుతున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కొన్ని బళ్ళు పాసలున్న బళ్ళు మీద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి. జనసేన నుంచి కూడా 3 మంత్రి పదవులు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్కి, కందుల దుర్గేష్కి, పవన్ కళ్యాణ్ 3 కూడా మంత్రి క్యాబినెట్లో ఉంటున్నారు. బీజేపీ నుంచి ఒకరికి సత్యకి అవకాశాన్ని కల్పించారు. మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది క్యాబినెట్లో ఉంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మిగిలిన 24 మంది క్యాబినెట్ మంత్రులుగా ఉంటారు. మొత్తం 25 మంది ఉంటారు. ఫుల్ క్యాబినెట్ కొలువు తీరబోతోంది. ఈరోజు సభాస్థలి దగ్గర సుమారు 1,00,000 మంది పట్టడానికి అవకాశాన్ని కల్పించారు. అందుకని ప్రముఖులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు, జేపీ నడ్డా వస్తున్నారు, రజనీకాంత్ కూడా వస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ఆల్రెడీ రాత్రే రజనీకాంత్ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. చిరంజీవి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. మొత్తం 36 గ్యాలరీలు మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. 3 మెగా వేదికలను ఏర్పాటు చేశారు. 36 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. 3 మెగా వేదికల్లో ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఏ ఆహ్వాన పత్రిక ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి అని, విఐపీలు కోసం మొత్తం 36 గ్యాలరీల్లో సాధారణ జనం ఎక్కడ కూర్చోవాలని కూడా చేశారు. అలాగే మీడియా ఎక్కడ కూర్చోవాలి, ఇలా గ్యాలరీల వారీగా చేశారు. డయాస్ పై మాత్రం మొత్తం 60 మంది కూర్చోవటానికి, వేదికపై 60 మంది కూర్చోవటానికి అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేసే వేదికపై 60 మంది వరకు కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే డయాస్కి అభిముఖంగా సుమారు 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న 3 జర్మనీ హ్యాంగర్ టెంట్లు కూడా వేశారు. ఒకవేళ వర్షం కురిసినా, ఎండ గట్టిగా కాసినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా టెంట్లు కూడా వేశారు. ఆ హ్యాంగర్ టెంట్లో 50,000 మంది కూర్చోవటానికి వీలుగా అవకాశాన్ని కల్పించారు. అంటే కొంచెం దగ్గరగానే, మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరగానే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి అవకాశం కల్పించే విధంగా చేశారు. సుమారు 60,000 నుంచి 60,000 కెపాసిటీ ఉంది. దగ్గరగా 80 నుంచి 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒకసారి మనం సమయం కూడా అయిపోతుంది. మీకు దారిలో ఎలా ఉంది, మధ్య దారిలో రోడ్లపైన ఎలా బ్లాక్ చేశారు, ట్రాఫిక్ని ఎలా మళ్లించారనే విషయం తెలియజేయడానికి మాత్రం మధ్యలో నేను ఆగాను. కొన్ని వెహికల్స్ పాస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బస్సు వస్తుంది. ఆ బస్ పైన కూడా పాస్ ఉంది. అక్కడ మనకి పాస్ ఉంది. అందులో కళాకారులు వెళ్తూ ఉన్నారు. వేదిక పైన కళాకారులు వెళ్తూ ఉన్నారు సందడి చేయడానికి. కొన్ని విఐపీ మూమెంట్లన్నీ కూడా ఒక్కసారి మనం బయలుదేరిపోయారు వాళ్ళు. విఐపీ మూమెంట్ని మనం చూడొచ్చు. వాళ్ళు కూడా చాలా సందడి చేసుకుంటూ వెళ్తారు. మనం కారులో బయలుదేరిపోతూ దారిలో ఉన్న విశేషాలను మీకు అందించడంతో పాటు, దారి పొడవునా ఉన్న విశేషాలు మీకు అందించడంతో పాటు వేదిక దగ్గరికి చాలా త్వరగా వెళ్ళిపోదాం. మీరు ఎక్కడి నుంచమ్మా? మేము విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి వచ్చామండి. మాది రామన్నపేట విలేజ్. మీకు కూడా మంత్రి పదవి వస్తుంది కదా? మాకు మంత్రి పదవి వచ్చిందండి. మా శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇచ్చారండి. మాకు మంత్రి స్థానంలో చోటు దొరికింది. చాలా మంచి వ్యక్తి అండి. మెయిన్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని మేమైతే చాలా ఆరాటం పడి అందరమే 6 నిమిషాలు కష్టపడ్డామండి. ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని అందరం మహిళలను కూడా మేము చాలా కష్టపడి ఆయన సీఎం ఈరోజు చూడాలి. హ్యాపీ, చాలా హ్యాపీ అండి. మనకి చూడొచ్చు అంబులెన్సులు కూడా, ఎందుకంటే అంబులెన్సులను కూడా ఈ రూట్లో తిరుగుతున్నాయి. ఎటువంటి ఘటనలు జరగకుండా ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీలో వెంటనే అంబులెన్సులు కూడా సిద్ధం ఉంచే విధంగా అంబులెన్సులు కూడా మనకి పెట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జెండాలతో ఆయా పార్టీల నేతలు చాలా ఉత్సాహంగా తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రి మండలిలో ఉన్నారు. మంత్రిగా ఆయన ఉంటున్నారు. మంత్రి పదవిని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ప్రధాని వస్తున్నారు, జేపీ నడ్డా వస్తున్నారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా జనాల్లో ఇంకా ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. కూటమికి ఎదురులేదండి. 20 సంవత్సరాల వరకు కూటమికి ఎదురులేదు. ప్రజల్ని ఏ విధంగా చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండతో ఖచ్చితంగా ప్రజలందరూ హ్యాపీగా ఈ ప్రభుత్వంలో బతుకుతామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. కూటమికి అయితే 20 ఏళ్ళ వరకు ఎదురులేదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు చంద్రబాబు అంటే అంత అభిమానం? ఎందుకు చంద్రబాబు గారు అంటే పేదలు ఎలా బతకాలండి, పేదలకి పెన్నిదండి చంద్రబాబు నాయుడు గారు. ఇలాగ జగన్మోహన్ రెడ్డి నాయుడు దాచుకునే వ్యక్తి అయితే కాదండి. ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అందుకు తోడయ్యారు కాబట్టి కూటమికి అయితే ఎదురులేదు. 20 సంవత్సరాలు. రైట్, ఒకసారి మనం వెహికల్లో మూవ్ అవుదాం. ఇక్కడ నుంచి సభా వేదిక దగ్గరికి చాలా త్వరగా వెళ్ళాలి అనే
ఆతృత ఉంది. సభ వేదిక దగ్గర ఉన్న పరిస్థితులను కూడా నేను మీకు లైవ్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం వెహికల్తో మోదాం. విజయ్ ఎక్కేసే విజయ్, మనకి విజయ్ కూడా ఎక్కితే మనం లైవ్లో కేసరపల్లి ఐటీ పార్క్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో 25 మంది ఓవరాల్ గా చంద్రబాబుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. జనసేనకి 3 అవకాశం కల్పించింది మంత్రివర్గంలో. ఇక బీజేపీ నుంచి 1 అవకాశం కల్పించారు. సో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటుగా కొల్లు దుర్గేష్కి అవకాశం కల్పించారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కి అవకాశం కల్పించారు. ఓవరాల్గా 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, ప్రత్యేకమైనటువంటి ఒక సరంజామతోని ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇక అందరు కూడా ఎదురు చూస్తున్నారు టీడీపీ శ్రేణులందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ తీరు, టీడీపీ నాయకులు ఇబ్బందులు పడడం కావచ్చు, ఏకంగా చంద్రబాబు కూడా కంటనీరు పెట్టారు. కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేసే విధంగా మాట్లాడారంటూ కూడా కొంత మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఎట్టకేలకు కొంత అందరిలో కూడా పాజిటివ్గా సంతోషకరమైన వాతావరణం చెప్పాలి. అఖండ విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే 175 స్థానాల్లో 164 స్థానాలని కైవసం చేసుకుంది ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిపి. సో ఓవరాల్గా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇక ఈ యొక్క వాతావరణం మొత్తం కూడా కేసరపల్లికి వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా అటు టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలతోని అక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఇక వివిఐపి పాస్లతో అందరు కూడా అక్కడ వెళ్తున్న పరిస్థితి. సో ప్రత్యేకమైన గ్యాలరీలు, ఒక ప్రత్యేకమైన సరంజామా మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుమారుగా 1,00,000 మంది యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనబడుతోంది. చంద్రబాబుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీంట్లో సుమారుగా 10 మంది కొత్తగా, అంటే ఫస్ట్ టైం గెలిచిన వారు, తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 10 మంది ఇందులో అవకాశం, మంత్రివర్గంలో అవకాశం పొందుతున్నారు. దాంట్లో ప్రత్యేకంగా జనసేనకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ 10 మంది ఎవరని చూస్తే కనుక నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు చేపట్టబోతున్నారు. ఇక వారితో పాటుగా మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణులు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలుగా వాళ్ళు మంత్రి పదవులు చేపట్టబోతున్నారు. సో ద ఫస్ట్ టైం, అంటే రాజకీయాల్లో ఎంతో ఉద్దండులైపోయి ఎన్నోసార్లు గెలిచి అనేక ఒడిదుడులు ఎదుర్కొని పార్టీ ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేయడమే కాకుండా కొన్నిసార్లు పార్టీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని తోడైతే కానీ మంత్రి పదవి రావడం అనేది కష్టంగా మారుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు గెలిచినప్పటికీ వెంటనే మంత్రి పదవిలో చేపట్టడం అనేది వాళ్ళకు ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. దాంట్లో సుమారుగా ఈసారి 25 మంది ప్రమాణ స్వీకారం చేయబట్టిన వాళ్ళలో 10 మంది కొత్త వారే ఉన్నారు. దాంట్లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలుపొందారు. ఒకరు పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందితే మరొకరు మంగళగిరి నుంచి గెలుపొందారు. సో ఇద్దరు కూడా గెలిచిన మొదటిసారే మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇక వారితో పాటుగా మరొక 8 మంది కూడా ఉన్నారు. దాంట్లో మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, తర్వాత వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణులు తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయ స్వామి, బొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ వీళ్ళకి మంత్రి పదవిలో అవకాశం కల్పించలేదు, అవకాశం దొరకలేదు ఇన్ఫాక్ట్. సో ఈసారి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఓవరాల్గా 10 మంది మొదటిసారిగా గెలిచినప్పుడే వాళ్ళు మంత్రి పదవుల్లో అవకాశం దక్కింది. ఇక 7గురికి సుమారుగా వాళ్ళు పలుమార్లు ఎమ్మెల్యే గెలిచారు, అయినప్పటికీ మంత్రి పదవిలో వాళ్ళకు పోయిన ప్రభుత్వంలో అవకాశం దొరకలేదు. అయితే ఈసారి వాళ్ళు మొదటిసారిగా మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఓవరాల్గా మంత్రి పదవులకి 17 మంది కొత్త మంత్రులు, అంటే ఇదివరకు మంత్రి పదవులు చేసిన అనుభవం కానీ మంత్రి పదవులకు సంబంధించిన అవగాహన కానీ అంటే అంత పెద్దగా పనిచేసిన పరిస్థితి లేదు. సో 17 మంది ఓవరాల్గా ఉన్నారు, 17 మంది కొత్త వారే ఉన్నారు. దీంట్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గతంలో మంత్రి పదవి దక్కకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమిలో మంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తులు కనుక చూస్తే పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్,
డోలా బాల వీరాంజనేయ స్వామి, గొర్జిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యే గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో వాళ్ళు చోటు దక్కించుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, తర్వాత ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పాదసారథి రెడ్డి గతంలో కూడా వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. సోరల్గా 25 మంది చంద్రబాబుతో కలిపి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా మారిపోయింది. సుమారుగా 1,00,000 మంది హాజరు కాబోతున్నారు. ఈ యొక్క అపూర్వమైన ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఘోర పరాజయాన్ని, అవమానాలని, అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని ఈసారి జనసేనకి కూటమిలో భాగంగా కేటాయించినటువంటి 21 స్థానాలకి 21 స్థానాలు కూడా గెలిపించుకున్నారు. ఆయన కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కేసరపల్లి ఐటీ పార్క్ లో తండోపతండాలుగా అక్కడ జనం సమకూరుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి, పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ప్రమాణ స్వీకారానికి చూసేందుకు, ఈ యొక్క అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తండోపతండాలుగా జనం అక్కడికి గుమిగూడుతున్న పరిస్థితి. ఇప్పటికే కేసరపల్లి ఐటీ పార్క్ కోసం అక్కడ సరంజామా మొత్తం పూర్తి చేసి ఉన్నారు. ఎటువంటి వాతావరణం అనుకూలమైన పరిస్థితి లేకపోయినా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాల్ని ప్రజల కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ లో చూస్తున్నారు. బీజేపీ శ్రేణులు ఏ రకంగా వాళ్ళ మొహంలో ఆనందం కనబడుతోంది, ఏ రకంగా తండోపతండాలుగా అక్కడికి వెళ్తున్నారు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ పోలీసులు కూడా చూడొచ్చు మీరు. కొన్ని వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సురక్షితంగా అక్కడికి చేరుకొని ఈ యొక్క అపూర్వ ఘట్టాన్ని, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించి అక్కడి నుంచి సురక్షితంగా తమ ప్రాంతాలకి, తమ ఇళ్లకు వెళ్లే రకంగా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. చాలా పెద్ద ఎత్తున పోలీసు అధికారులు అక్కడ మోహరించి ఉన్నారు. అదే స్థాయిలో జనం కూడా అక్కడ గుమికూడుతున్న పరిస్థితి. చంద్రబాబు నేను అనే మాట కోసం 5 సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, పోయిన ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారని మనం చూసాం. సో ప్రజెంట్ టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు మొత్తం కూడా ఈ దారి పొడవునా దర్శనమిస్తున్నాయి. సో జనసేనకైతే ఇది ఒక అపూర్వ ఘట్టంతో పాటుగా ఒక గుడ్ క్రెడిట్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక్కటేది కాదంటూ కూడా చంద్రబాబు ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్కి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఒక కీలకమైన పదవి కూడా ఆయన వరించబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకు తెలుస్తోంది. సో చంద్రబాబు పట్టాభిషేకానికి పోటెత్తారు జనం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎటువంటి ప్రాంత, ఎటువంటి మత, ఎటువంటి కుల ద్వేషాలు కానీ, బంధుప్రీతి కానీ లేకుండా సరి సమానంగా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని పరిపాలిస్తాననే ఒక మాట కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క అపూర్వ ఘట్టానికి, చంద్రబాబు పట్టాభిషేకానికి తండోపతండాలుగా సుదూర ప్రాంతాల నుంచి కేసరపల్లి ఐటీ పార్కుకు చేరుకుంటున్నారు జనం. సుమారుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడ గ్రౌండ్ కెపాసిటీ చూస్తే 1,00,000కు పైగా జనాభా వచ్చే అవకాశం కనబడుతోంది.